హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఐ హోప్ అందరు బాగుంది అనుకుంటున్నాం. జస్ట్ నో మనం కంప్లీట్ అయిపోయింది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. ఇండియా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా గెలిచింది. ఫస్ట్ స్కోర్ చూసి అనిపించింది ఇంకో 10-20 రన్స్ వస్తే బాగుండేమని చెప్పేసి. కానీ స్టార్టింగ్లో 3 వికెట్స్ పడినా స్టార్టింగ్ అనిపించింది అంటే అట్లీస్ట్ మనకు ఫస్ట్ 200 రాసుకొని అనిపించింది. అసలు ఒకనొక టైంలో స్కోర్ అసలు ఇంత వచ్చేది కూడా కాదు 3 వికెట్స్ పడ్డాక. బట్ మెయిన్ పిల్లర్స్ నిలబడింది మన బ్యాటింగ్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ఇంకా అక్షర్ పటేల్. మరొకసారి మనం ఎంతో ప్రేమగా పిలిచిన బాపు మీన్స్ మన ముద్దు అక్షర్ పటేల్ మంచి స్టాండ్ ఇచ్చిండు శ్రేయస్ అయ్యర్తో కలిపి. తను అవుట్ అయినాక శ్రేయస్ అయ్యర్ కొంచెం స్పీడ్ పెంచిండు. అండ్ తను అవుట్ అయిపోయాక లైన్గా కేఎల్ రాహుల్ వికెట్ కూడా వెంటనే పడింది. అండ్ బట్ మళ్ళీ లాస్ట్లో ఆ స్కోర్ రావడానికి హార్దిక్ పాండ్యా చాలా చక్కగా దోహదపడ్డాడు. లైట్గా మంచి ఫ్లోర్ ఇచ్చి మంచిగానే ఫినిష్ చేసిండు స్ట్రైక్ తన అంటి పెట్టుకుంటూ. అండ్ ఈ స్కోర్ వచ్చినాక సరే ఎనఫ్ అవుతుందా అంటే మ్యాచ్లో అంత ప్రెషర్ ఏం లేదు. ఓడిపోయినా గెలిచిన సెమీఫైనల్కి పోతాం. ఓడిపోతే సౌత్ ఆఫ్రికా, గెలిస్తే ఆస్ట్రేలియా. కానీ స్కోర్ వచ్చినాక మేబీ న్యూజిలాండ్ కొట్టేస్తారేమో అనిపించింది. ఎందుకంటే మన దగ్గర షమి తప్ప సెకండ్ ఫేసర్ మన దగ్గర ప్రాపర్ లేడు. హార్దిక్ పాండ్యా షమి కాకుండా హర్షిత్ రెస్ట్ ఇచ్చారు. ఐ థింక్ ఎల్లుండి సెమీఫైనల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది కదా, నేను షమికే రెస్ట్ ఇస్తాను అనుకున్నా. బట్ మన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా షమిని ఆడిపించారు, హర్షిత్ రెస్ట్ ఇచ్చారు. మేబీ గురించి ఎక్కడ ట్రై చేసుకుందామని ఒక రీజన్ ఉండొచ్చు, లేదంటే హర్షిత్ రెస్ట్ ఇస్తాం అనుకోవచ్చు. మేబీ ట్రాక్ చూసినా కనిపిస్తుంది ఏంటంటే మేబీ నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే సేమ్ టీంలో దిగపోయినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో మనలు ఎట్లా ఇంటర్వ్యూస్ వికెట్ తీసినారు ఈడ ఆడలేకుండా. బట్ ఒక 2 వికెట్స్ పడ్డాక విలియమ్సన్ చాలా మంచి పార్ట్నర్షిప్ నిలబడిపోయాడు. అండ్ తను ఆడుతున్న అనిపించింది అంటే మ్యాచ్ కొట్టేసాడేమో, ఇండియన్స్ లాగేస్తాడు అనిపించింది. కానీ ఎప్పుడైతే తన వికెట్ పడ్డదో ఇంకా అక్కడ నుంచి ఎవ్వరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయినారు. మ్యాచ్ ఇండియా చాలా గొప్పగా గెలిచింది లాస్ట్లో. కాకపోతే వరుణ్ చక్రవర్తి ఆడితే మరొకసారి 5 వికెట్స్ ఆడుతుంది. కాకపోతే ఈసారి T20స్లో కాదు, ఓడిఐస్లో వన్డే ఫైవ్ తనకు ఆపి 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 ఇప్పుడు ఆడించారు. ఆడయంగానే ఏంటయ్యా మనిషి బాల్ టర్న్ అవని తన స్కిల్స్తో 5 వికెట్స్ తీసి మరొకసారి పంజాబ్ ఇప్పిండు. అండ్ తన 5th వికెట్ ఆల్ కూడా విరాట్ కోహ్లీ క్యాచ్తో తన 5 వికెట్స్ ఆల్ వచ్చేసింది లాస్ట్లో. అండ్ ఈ సెషన్ మీద లాస్ట్ వికెట్ కుల్దీప్ యాదవ్ తీసి తన అకౌంట్ ఇంకో వికెట్ వేసుకుండు. ఇండియా ఫైనల్ చాలా కంఫర్టబుల్గా గెలిచింది. బట్ నాకు మనసులో గట్టిగా ఉండే ఈ మ్యాచ్ ఇండియా ఖచ్చితంగా గెలవాలి. సెమీఫైనల్ మనం ఆస్ట్రేలియా కొట్టే వెళ్ళాలి ఫైనల్ కనిపించింది. అండ్ అనుకున్నట్టుగానే అయింది. దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఖచ్చితంగా మన సెమీఫైనల్లో ఈసారి ఆస్ట్రేలియా ఓడించి ఫైనల్కి న్యూజిలాండ్ / సౌత్ ఆఫ్రికా ఎవరైనా సరే వాళ్ళని కూడా ఓడించి మరొకసారి హోమ్ టోర్ మనం తీసుకెళ్ళిపోవాలి. ఆఫ్టర్ 2013 తర్వాత మనం మళ్ళీ ఛాంపియన్షిప్ గెలవలేం. లాస్ట్ టైం అయితే జరిగినప్పుడు 7 years బ్యాక్ చాలా దారుణంగా ఓడిపోయాం ట్రోఫీ అనేది మనం. అది కూడా మన ప్రత్యర్థి దేశమైనటువంటి పాకిస్తాన్. అసలు మనం ఓడిపోవడం నచ్చదు, అది ఫైనల్ ఓడి కూడా వస్తాయని నచ్చదు. అందులో పాకిస్తాన్ ఓడిపోవడం మనకు అస్సలు నచ్చదు, అది కూడా ఫైనల్. అండ్ దాని దెబ్బ మనకు వాళ్ళని ఓడించాం, అది మ్యాటర్ కాదు. బట్ మళ్ళీ మనం అంతా మర్చిపోవాలంటే ఖచ్చితంగా మనం కప్పు తీసుకొని రావాలి. అండ్ ఇప్పుడున్న టీం మొత్తం చూస్తే ఉన్న 4 టీమ్స్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇండియాలో మోస్ట్ ఫేవరెట్స్ అందరికీ తెలుసు. మనకు గమనిస్తే కూడా అర్థమవుతుంది ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికానే యాజ్ అ టీం పరంగా, వాళ్ళ బలాబల పరంగా, అన్ని పరంగా. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇటు నుంచి ఆస్ట్రేలియా కొట్టి మనము అటు నుంచి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కొడతా అనిపిస్తుంది. ఫైనల్ మరొకసారి లాస్ట్ T20 వరల్డ్ కప్ లాగానే ఛాంపియన్స్ 50-50 కూడా ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య పడతా అనిపిస్తుంది నాకు. అండ్ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా కూడా ఎదుర్కొని మంచిగా వాళ్ళ నుంచి ఆ కప్ సొంతం చేస్తుంటే అదే హ్యాపీ. అండ్ అట్లీస్ట్ మన 2023 వరల్డ్ కప్ ఓడిపోయిన బాధ మనం తగ్గుతుంది. ఫస్ట్ మన 2023 వరల్డ్ కప్ ఫైనల్లో మనల్ని ఆస్ట్రేలియా కొట్టినందుకు మనం దానికి రివెంజ్ అని కాదని దానికి మనం సేమ్ వాళ్ళ మరొకసారి వాళ్ళని కూడా టోర్నమెంట్ నిష్క్రమించేలా చేసి మనం వాళ్ళకి సరైనటువంటి దాని కరెక్ట్ దానికి మనం బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళని ఓడించడం ఫస్ట్ నా టార్గెట్. కప్పు నాకైతే గట్టిగా అనిపిస్తుంది ఈసారి ఇండియా కొట్టుతా అనిపిస్తుంది. ప్రజెంట్ 4 టీమ్స్ కంపేర్ చేస్తే ఇండియాకు సమాన బలంగా ఉన్నటువంటి టీం అయితే నాకు కనిపించట్లేదు. ఎంత సమాన బలం ఉన్న టీం అంటే సౌత్ ఆఫ్రికా కూడా కనిపిస్తుంది నాకు. అండ్ మనం ఆస్ట్రేలియా అండర్ ఎస్టిమేట్ చేయలేము. కానీ వాళ్ళ బ్యాటింగ్ అంటే ఓకే, బట్ వాళ్ళ బౌలింగ్లో ఇండియా ఖచ్చితంగా ఆడుతా అనిపిస్తుంది మన బ్యాటర్స్.
అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలింగ్ మంచి బౌలింగ్ ఉంది, బట్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలింగ్ కాదు కాబట్టి ఒక స్టార్క్ అజల్ కొట్టి కాంబినేషన్ బౌలర్స్ ఎదుర్కొనే వాళ్ళు ఆస్ట్రేలియా మిగతా పేస్ అటాక్ని ఈజీగా ఎదుర్కొని మన ఆడి నాకు ఎందుకో సెమీఫైనల్ మ్యాచ్ అయితే మన వాళ్ళు కొంచెం కష్టమే సరే గెలుస్తారని నమ్మకం గట్టిగా ఉంది నాకు. బట్ ఫైనలే చూడాలి. దాని మన వాళ్ళు ఎట్లుండాలంటే అన్నీ గెలిచిన నాకౌట్స్ వచ్చేసరికి ఎందుకో బౌలింగ్ మంచిగా ఉన్నా సరే బ్యాటింగ్ మాత్రం చెతికి పడిపోతారు. అది మనం ఎన్ని సంవత్సరాలు చూస్తూనే వస్తున్నాం ఎవ్రీ ఐసీసీ నాకౌట్స్లో. బట్ ఈసారి అలాంటిది ఏం జరగకుండా ఉండి అంత మంచిగా జరిగి మా వాళ్ళు కప్పు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం గట్టిగా. అండ్ ప్రతి ఒక్కరం ప్రే చేద్దాం కప్ని హోమ్ తీసుకురావాలని చెప్పేసి. అండ్ ఇక్కడ వరకు వచ్చిందంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుందని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్స్ షేర్స్ వల్లనే వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అండ్ మనందరం కలిసి చేద్దాం. జై హింద్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.